నా కైండ్ రిక్వెస్ట్, ఈ ఎపిసోడ్ రివ్యూ మీరు దీంతో కాకుండా దీంతో వింటే నేను చెప్పిన లాజికల్ పాయింట్స్ అన్నీ మీకు అర్థమవుతాయి. అప్పుడు మీరు ఎమోషనల్గా ఆలోచించడం మానేసి విజ్ఞానంతో ఆలోచిస్తే ఎవరు రైటు, ఎవరు రాంగు, ఎవరు కట్టప్ప అనేది అర్థమవుతుంది. ఈ పవన్ గారు అది అన్ఫోల్డ్ చేయడానికి ఈ వీడియో చేస్తున్నాను. అఫ్కోర్స్ చాలామందికి నచ్చకపోవచ్చు, ఎందుకంటే మనం ఇది ఎక్కువ అప్లై చేస్తాం. ఇది మనల్ని మోసం చేస్తుంది. ఇది అప్లై చేయాలి. ఇది అప్లై చేసి చెప్తున్నా. ఈరోజు ఎపిసోడ్లో విలను శ్రీజ. దమ్ము శ్రీజ ఈజ్ ది మెయిన్ విలన్. కట్టప్ప ఈరోజు ఎపిసోడ్లో కట్టప్ప శ్రీజ. ఆవేశపడి డిస్లైక్లు కొట్టొద్దు, కొడితే నాకు పెద్ద ఫరక్ కూడా పడదు. బట్ ఎవరైతే ఓపికగా చూస్తారో, మీకు తెలిసి నేను లాగ్లో చెప్పను, క్లియర్గా లాజిక్స్తో చెప్తా శ్రీజ ఎందుకు విలను. షీఈస్ ద మెయిన్ విలన్ ఇన్ దిస్ ఎంటైర్ ఎపిసోడ్. లైవ్ చూసి చెప్తున్నా. కొంతమంది డైలాగులు వేస్తారు, నిబ్బి డైలాగులు. లైవ్ చూడు, పూర్తిగా చూడండి. లైవ్ మొత్తం చూసా, ఎపిసోడ్ మొత్తం చూసా. ఫుల్ ఫ్లెడ్జ్ క్లారిటీతో చెప్తున్నా. శ్రీజ ఇస్ ద కల్ప్రిట్. శ్రీజ ఇస్ ద విలన్. శ్రీజ ఓవర్ స్ట్రాటజీ అప్లై చేసి అందరికీ బొక్క పెట్టింది. కళ్యాణ్కి బొక్క పెట్టింది, ఋతుకి బొక్క పెట్టింది, అందరికీ బొక్క పెట్టింది, తను కూడా బొక్క పెట్టుకుంది. అది ఈ సినిమాలో నేను హార్ట్ఫుల్గా చెప్తున్నా. ప్రోమోలో చూసి చాలామంది మిస్లీడ్ అయ్యారు. చాలామంది కాదు, ఆల్మోస్ట్ అందరూ మిస్లీడ్ అయ్యారు. వీ నీడ్ టు గివ్ స్పెషల్ ఎప్రిసియేషన్ టు రితు చౌదరి. ఎస్, హార్ట్ఫుల్గా చెప్తున్నా. రితు చౌదరికి ఎప్రిసియేషన్ ఇవ్వాల్సిందే. ఆమె ఏమీ చీటింగ్ చేయలేదు. ఎపిసోడ్ లైవ్ చూసే కూడా ఈ పత్తిత్తు కబుర్లు ఎవరైనా మాట్లాడితే అదే బాగోదు. అది ఓకే. ఎందుకురా అంటే చెప్తా, లాజిక్తో చెప్తా. అంటే ఏందిరా అంటే మనం ఒక నెగిటివిటీ క్యారీ చేయకూడదు. ఆమె ఎంతసేపు బయట పులిహోర, ఆ బయటకు యాంగిల్, ఇక్కడ యాంగిల్ పట్టుకొని అసలు కాంటెక్స్ట్లోకి వచ్చేసరికి అది మిక్స్ చేయకూడదు. ఈరోజు ఎపిసోడ్లో ఎంటైర్ కాంటెక్స్ట్లో రితు చౌదరి ఇదేది మిస్టేక్ లేదు. ఒక్క నిమిషం, నేను ఒక వీడియో ఇప్పుడు కాపీరైట్ వచ్చినా కూడా పర్లేదు, నేను ఏదో ఒకటి అప్లై చేస్తా. ఇది వినండి. మళ్ళీ వినండి. మిగతా టైంలో నేను అనేది నలుగురు ఉన్నప్పుడు నమ్మకం, ఎవరి మీద నమ్మకం ఎవరికి తెలియదు. అరే ఎవరు వచ్చినా ఫస్ట్ నన్ను కొట్టేస్తారా శ్రీజ తప్ప. అంత సీన్ లేదురా బాబు, నువ్వు అలా అనుకుంటున్నా. ఏమన్నాడు? నలుగురు ఉంటే ఏమన్నాడు? ఎవడి మీద నమ్మకోలేదు, నాకు కూడా నమ్మకోలేదు అంటాడు. ఇంకా చాలా ఉంటుంది. మీరు లైవ్ మెయిన్ ఎపిసోడ్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఈ పవన్ కళ్యాణ్ డైలాగ్ గుర్తుపెట్టుకోండి. నేను అన్ని డాట్లు కనెక్ట్ చేస్తా. కంగారు పడద్దు పిల్లలు, అన్ని డాట్లు కనెక్ట్ చేస్తా. ఈరోజు స్పెషల్ అప్రిసియేషన్ మనం రితు చౌదరికి ఇవ్వాలి. అండ్ రాము రాథోడ్, హీ డిజర్వ్స్ టు బికమ్ కెప్టెన్. వీళ్ళిద్దరిలో ఎవరు కెప్టెన్ అయినా కూడా నేను ఫస్ట్ ఎస్. ఓవరాల్గా ఈరోజు ఈ వీక్లో జరిగిన కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ ఇవాల్యుయేట్ చేసుకుంటే మోస్ట్ డిజర్వింగ్ మనకి ఇమాన్యుయల్ అండ్ కళ్యాణ్. బట్ ఈరోజు ఆ లాస్ట్ వాళ్ళు రక్తం చింది చాడారు చూసారా, ఆ అంబ్రెల్లాని ఆ రెడ్ లైన్ నుంచి ఈ లైన్కి తెచ్చేటప్పుడు ఇద్దరు టూ గుడ్. రితు చౌదరి అండ్ రాము రాథోడ్ మనం స్పెషల్ అప్రిసియేషన్ ఇవ్వాల్సిందే. అండ్ హైలైట్స్లో ఇంకోటి, తనుజ ఒక విషయంలో పవన్ కళ్యాణ్కి చెప్పిన ఒక విషయంలో చాలా బాగా నచ్చింది. బట్ తన సంచాలకుగా ఉంటూ ఒక వరస్ట్ థింగ్ చేసింది. బర్నీ గారిని వెళ్ళి అడుక్కోవడం. అప్పుడు మీరు అనొచ్చు, ఎరా లైవ్ వినలేదని ఫస్ట్ ఈ నిబ్బి డైలాగ్ వచ్చేస్తుంది. లైవ్ విన్నాను తమ్ముళ్ళు. లైవ్లో సంచాలకుతో పాటు మిమ్మల్ని ఆట కూడా ఆడమన్నారు. అప్పుడు మీ మీ తనుజ ఏం చెప్పారు అంటే, లేదు నేను ప్లేయర్గా ఉండను, నేను సంచాలకుగానే ఉంటాను, ఫెయిర్గా డెసిషన్ తీసుకుంటాను. ఫెయిర్, డిఫైన్ ఫెయిర్. ఫెయిర్ అంటే ఏంటి? న్యూట్రల్గా ఉండాలి. న్యూట్రల్గా ఉన్నప్పుడు నువ్వు ఒక సంచాలకుగా ఉన్నప్పుడు, నువ్వు ఒక సంచాలక లాంటి రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు నువ్వు వెళ్ళి మీ నాన్న ఎందుకు అడుగుతున్నావు? నువ్వెందుకు మీ నాన్న వార్న్ చేస్తున్నావు? మీ నాన్న ఎందుకు బెదిరిస్తున్నావు? రితు చౌదరిని వించే హెల్ప్ చేయని చెప్పి. అది సంచాలక బ్లండర్. ఇక్కడే చెప్పేస్తున్నా హైలైట్ అని చెప్పి. అదొకటి. ఇంకా డెమాన్ పవన్ది నాకు మిస్టేక్ అనిపించలేదు. ఇందాక ప్రోమోలో మిస్టేక్ అన్నావు కదా, అది ప్రోమో, అది అలా కట్ చేశారు. మెయిన్ ఎపిసోడ్ లైవ్ చూసిన తర్వాత నాకు డెమాన్ పవన్ ఆల్మోస్ట్ మిస్టేక్ అనిపించలేదు. రితు చౌదరిది మిస్టేక్ అనిపించలేదు. పవన్ కళ్యాణ్ ఆవేదనలో నేను తప్పు పట్టట్లేదు. ఇక్కడ మ్యాటర్ ఏంటో తెలుసా? అసలు మ్యాటర్ చెప్తా చూడండి. ఇంకోటి, ఎక్కువ బాధపడాల్సింది, ఎక్కువ హార్ట్కి బాగా ఎక్కువ తీసుకోవాల్సింది ఇమాన్యుల్ అంత స్పోర్టివ్గా తీసుకునే విధానం నాకు బాగా అనిపించింది. మనోడికి లేదా పెయిన్? మనోడు గుడ్లు ఆడాడు కదా, మనోని ఏకలా తీసి పడేశారు కదా. కట్టప్ప శ్రీజ పొడిస్తుంది. ఎలా పొడిస్తుంది? ఇక్కడ కూడా మళ్ళీ నిబ్బిలు వచ్చేస్తారు బీపీ పేషెంట్లు. నువ్వు లైవ్ చూడలేదు, నువ్వు లైవ్ చూస్తే మాట అనవు. లైవ్లో ముందు ఇమాన్యుయల్కి సపోర్ట్ చేస్తా అన్నా కూడా మా శ్రీజ అక్క బెల్ల పట్టుకున్న తర్వాత అది డ్యాన్స్ వేయే ముందు వెళ్ళి ఇమ్ము నేను నిన్ను ఇప్పుడు పొడిచేస్తున్నానని చెప్తుంది. మా అక్క ఆనెస్ట్గా మారిపోయారా అన్నారు. దీన్ని కూడా నేను కనెక్ట్ చేస్తా. పిల్లలు కంగారు పడొద్దు, మీరు వెళ్ళి అంతలో బీపీ షుగర్ ట్యాబ్లెట్లు వేసుకుని రండి. అన్నీ కడిగేస్తాయి ఈరోజు. మామూలుగా కడిగడం కాదు.
ఈ టాస్క్లు అందరూ కవర్ చేసాం కదా. లాస్ట్ ఆ ప్రమోషన్లు మన వద్దు. ఇంకెవరున్నారు? రీతు తప్పులేదు, రాము టూ గుడ్, ఇమాన్యుయల్ పాపం, కళ్యాణ్ పాపం అంటే డ్రామా, కటప శ్రీజ, ఇంకా మిగిలిన అందరిని కవర్ చేసాం. ఇంకోటి వచ్చి గుడ్లు మింగే ఘట్టం ఉందో చూసారా, ముందు అది కవర్ చేద్దాం. ఈ ఘట్టంలో సంజన గారు ఫ్యాన్స్ కానీ పిఆర్ కానీ మీరు ఈ వీడియో చూస్తే మీకు నచ్చదు, వెళ్ళిపోండి దయచేసి. ఇమ్మెచ్యూర్ ఫ్యాన్స్ అలా దొబ్బియండి చెప్పేస్తున్నా. ఎందుకంటే సిగ్గు లజ్జ అనేది ఉంటే ఇలాంటి పనులు చేయరు. మళ్ళీ చెప్తున్నాను, సిగ్గు లజ్జ ఎందుకురా ఇలా బూతు కాదు లజ్జ అనేది. సిగ్గు లజ్జ అని ఎందుకంటున్నా అంటే, నువ్వు దొంగతనం చెయ్యి, నీ అస్త్రం అదే అవని, ఓకేనా, నీ అస్త్రం అదే అవని, కానీ నువ్వు అదే కంటిన్యూ చేసుకుంటూ పోయి నీ పోనీ ఎలా చెప్పాలి కరెక్ట్ ఫ్రేమ్ చేస్తే చూడండి. ఒక ఎగ్గ దొబ్బేయడం ఓకే, ఆ బట్టలు అమ్మాయి బట్టలన్నీ తీసుకొని వెళ్ళడం అదొక శాడిజం. ఇది ఏంద్రా అంటే ఫుడ్ విషయం ఒక ఎమోషన్, ఫుడ్ అనేది ఒక ఎమోషన్. 7 గుడ్లు స్వామి, 7-8 గుడ్లు వాళ్ళు వెయిట్ చేస్తున్నారు తినడానికి. అలాంటిది 7 గుడ్లు నువ్వు స్టోర్ రూమ్కి వెళ్ళి మింగి తినేసి వాళ్ళ ఎమోషన్తో ఆడుకుంటే బీయింగ్ ఏ ఫుడ్ మానిటర్. అప్పుడు కూడా దానికి ముందు కూడా నాగార్జున నీకు సీక్రెట్ రూమ్లో పెట్టి మళ్ళీ నేను లోపలికి పంపించి ఎంతమంది త్యాగాలు చేశారు. ఇప్పుడు జస్ట్ బికాజ్ ఇమాన్యుయల్ నీకు సేవ్ చేయడం వల్లే కదా మనోడికి ఎవడ హెల్ప్ చేయట్లేదు, నమ్మకం రావట్లేదు. దానికి తోడు ఇన్సిడెంట్ ఆడైంది మార్నింగ్. సో బర్నీ చెప్పిన పాయింట్లో పాప ఇమాన్యుయల్ తప్పే, పాపమే అనిపిస్తుంది, కానీ వాళ్ళకి నమ్మకం లేదు. ఎందుకంటే వాళ్ళ మమ్మీ అలాంటి పనులు చేస్తుంది. మమ్మీకి ఎప్పుడు మనోడు స్టాండ్ తీసుకోవాలి, గట్టిగా మాట్లాడాలి. సో వాళ్ళకి భయపడతారు, వాళ్ళ భయంలో తప్పలేదు. అలాగని ఇమాన్యుయల్ చూసి జాలేస్తుంది. అన్న అది ఆవిడ కెప్టెన్ అయితే ప్రాబ్లం కదన్న, నేను కెప్టెన్ అయితే అంటే ఏమో నువ్వు కంట్రోల్ చేయగలవలేమో అని డౌట్. ఎందుకంటే అక్క చేస్తుంది నికృష్ట పనులు అలాంటివి ఉన్నాయి. సో ఇది గుడ్డు విషయం, ఫస్ట్ గుడ్డు విషయం కవర్ చేసి తర్వాత డ్రామాకి వెళ్ళిపోతుంది. ఇవే మెయిన్ 2 కాంపనెంట్స్. మరి ఇంగ్లీష్ ఎక్కువ వచ్చేస్తుంది. 2 ముక్కలుగా మనం డివైడ్ చేస్తే ఒకటి గుడ్డు, ఇంకోటి వచ్చేసరికి ఆట తర్వాత జడ్జిమెంట్. ఈ మూడిట్ల గురించి మనం ఎలా సీక్వెన్స్లో వెళ్ళిపోదాం. సో లైకు గీకు అడగడం కూడా మర్చిపోయారు. సో నాకు తెలిసి చాలామంది నా ఇంట్రో వినే చాలామంది పియర్లు ఇమ్మెచ్యూర్ ఫ్యాన్స్ డిస్లైక్ కొట్టి వెళ్ళిపోతారు. ఏం పర్లేదు. ఎవరైతే మన న్యూట్రల్ ఆడియన్స్ ఉన్నారో, న్యూట్రల్గా ఆలోచించేట్టున్నారో, ఇది పెట్టి అప్లై చేసి ఉన్నారో, వీడియో ఎక్కడ నచ్చితే అక్కడ లైక్ చేయండి, కుదిరితే హైప్ ఆప్షన్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు మై రివ్యూస్. మేరా నామ్ పవన్ హే. చాలా రాగా ఉంటుంది హే ఈ వీడియో. ఓకే, ఇంక మొదలు పెడదాం. సంజన గుడ్డు దొబ్బింది చూసారా, మ్యాటర్ ఏంటో తెలుసా చెప్తా, స్క్రీన్ ప్లే చెప్తా. అక్కకున్న ఏకైక అస్త్రం దొంగతనం. ఆ దొంగతనం ఇప్పుడు అక్క చేయి నరికేశారు. ఏందిరా అంటే దొంగతనం చేస్తే మెడలో బోర్డేసేస్తారని. ఓకే, దాని తర్వాత అక్క లోపలికి వచ్చింది. దొంగతనం అవ్వట్లేదు. దొంగతనం అవ్వలేనప్పుడు ఏం చేయాలి? ఏదో గొడవ చేయాలి. ఏదో ఒక గొడవ చేస్తే ఐడెంటిటీ మళ్ళీ వస్తుంది. అక్కడ పోపులు గొడవ, ఈ గొడవ మీరు డాట్లు కనెక్ట్ చేసుకుని అర్థమైపోతుంది. ఆ నాన్సెన్స్ అంతా చేసింది. నాన్సెన్స్ అంతా చేసి ఫుడ్ మానిటర్ దగ్గర తెచ్చుకుంది రోల్. ఎందుకు తెచ్చుకుంది అంటే ఫుడ్ మానిటర్ దొంగతనం చేస్తే ఎలా ఉంటుంది, వేరే లెక్క ఉంటుంది కదా, రీసౌండ్ వచ్చిదా. సో దట్ అలా చేస్తే ఏమవుతుంది అంటే, నిన్న ఫుడ్ నేను చెప్పాను కదా, ఫుడ్ శ్రీజాకి అందులో మడత పెట్టి ఇచ్చింది. అది ఆమె హ్యుమానిటీ యాంగిల్లో ఓనర్లు అందరికీ చెప్పినా కూడా ఒప్పుకుంటారు. కానీ కంటెంట్ కోసం ఫ్లోరా అక్కకి కూడా అలాగే అవ్వాలండి, తర్వాత మాట్లాడదాం ఫ్లోరా గురించి, ఇచ్చింది. సో దట్ వీకెండ్లో అది టెలికాస్ట్ చేస్తారు, పెద్ద నాయిస్ అవుతుంది, అప్పుడు బోర్డు వేస్తారు. బోర్డు వేస్తే ఏమవుతుంది, కంటెంట్ వస్తుంది. కానీ అక్కేమనుకుందంటే ఇది సరిపోదు, వీకెండ్కి మనం ఇంకా ఎక్కువ చేద్దాం అని చెప్పి బుర్రా బుద్ధి ఓడనున్న అలా చేయడం అన్నమాట. ఒక సైకో ఆనందం, ఒక సైకోకి ఇలాంటి ఆనందాలే వస్తాయి. ఆ సైకో ఆనందం చూపించింది అక్క. ఏంద్రంటే 7-8 గుడ్లు లోపలికి వెళ్ళి మింగి తినేయడం, మిగిలిన వాళ్ళు 7 ఎమోషన్లు. పొట్ట కొట్టింది పొట్ట. నీ ఎగ్గు నువ్వు ఎన్నిసార్లు తిని 10 గుడ్లు ఒకేసారి తిని, అంటే పక్కోడు గుడ్లు అలా తినడంలో ఏమానందం అక్కది. ఇది ఆట కాదు, ఇది అస్సలు ఆట కాదు, ఇది నాన్ సెన్స్, క్రింజ్ అల్ట్రా ప్రో. అది ఎంటర్టైన్మెంట్ అని ఎవడైతే అంటాడో ఆడంత నిబ్బిలు ఎవరు లేదు. ఇది ఎంటర్టైన్మెంట్ కాదు. నీకు ఎప్పుడైనా జరిగితే పర్సనల్గా అప్పుడు పక్కోడు వచ్చి ఎంటర్టైన్మెంట్ అని చెప్తే అక్కడ నీకు జీలో కాలుద్ది. ఇది ఎంటర్టైన్మెంట్ కాదు, కంటెంట్ కోసం. సో దట్ ఆదివారం రోజు చూపిస్తారు, బోర్డు వేస్తారు, కంటెంట్ వస్తుంది, నామినేషన్లు 2-3 అరుస్తారు, అప్పుడు సింపతి యాంగిల్ తెస్తుంది. మళ్ళీ ఉన్నారు కదా మన ప్రజలు, తెలుగు ప్రజలు సింపతి కోసం పెద్ద ఫేట వేస్తారు కదా, ఇక్కడ ఎంత గుండె ఉంటుంది కదా, వాళ్ళు ఓట్లు కుదురుతారు. ఇంకా పిఆర్ఓలు మా అలాగే ఎవడైనా చెప్పినోడు నీతిగా నిజాయితీగా చెప్పినోడు నోటీసులు పంపుతారు. ఇదే ఆట, అక్కదైతే ఇదే ఆట. అసలు చిల్లర బిహేవియర్, చిల్లర లత్కోర్, సారీ మాస్క్ మ్యాన్ నేను నీ పదం తీసుకున్నా, చిల్లర లత్కోర్ బిహేవియర్ ఫ్రమ్ సంజన. ఇదే ఆట, దీన్ని ఆట అంటామా ఇది? వరస్ట్ కంటెస్టెంట్ ఐ హ్యావ్ ఎవర్ సీన్. అలా అనిపించింది.
ఏంది స్వామి అది? 7-8 గుడ్లు తినడమా అక్కడ ఆకలితో ఉన్న వాళ్ళకి ఎంత క్రేవింగ్స్ ఉంటాయి, వచ్చేది ఒక గుడ్డు రోజుకి, అది కూడా నువ్వు మింగేస్తే అరే ఏమిరా ఇది ఆట. మళ్ళీ వీళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు జనాలు కొంతమంది. వాళ్ళని చూస్తే నాకు బాటా చెప్పుతో పటా 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 కొడాలనిపిస్తుంది. అసలు టూ వరస్ట్. ఇందులో ఎవరైతే సపోర్ట్ చేస్తారో ఆడంత ఎవరు లేడని నా ఫీలింగ్. ఇది నా స్టేట్మెంట్. తర్వాత ఈ విషయంలో నాకు నచ్చింది ఏంటంటే శ్రీజ ఇందులో ఫ్లోరాని ఇన్వాల్వ్ చేసింది అక్క. ఫ్లోరా ఆల్మోస్ట్ ఈ వీక్ వెళ్ళిపోద్దేమో, బట్ ఉంటే నాకు అనిపిస్తుంది యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు ఆవిడ దగ్గర నుంచి బయటకు వచ్చేస్తే మీకు మంచిది. శ్రీజ అదే చెప్తారు, మీరు బిగ్ బాస్కి ఆడడానికి వచ్చినట్లేదు, ఆమెకి చెంచాగిరి చేయడానికి వచ్చినట్టున్నారు, ఆమె స్లేవ్లో ఉన్నారు, ఆమె క్వీను మీ స్లేవ్లో ఉన్నారు, అది హౌస్ ఒపీనియన్ అందరూ ఒపీనియన్, మీరు త్వరగా మారండి అని ఆమె బుర్రకి ఎక్కించుకుంటే పర్లేదు. ఆ పాయింట్ తీసుకొని మళ్ళీ మొన్న మాస్క్ మ్యాన్కి నామినేట్ చేసినట్టు శ్రీజ నామినేట్ చేస్తే రెస్ట్ ఇన్ పీస్. తర్వాత హౌస్లో అందరూ గేర్లెక్కిపోయారు. రితు గేర్లెక్కిపోయింది, డెమాన్ పవన్ గేర్లెక్కిపోయాడు. గేర్లెక్కిపోవడానికి అర్థం ఉంది, ఆమె ఏమనుకుందంటే ఇంకా ఎక్స్ట్రా కంటెంట్ వస్తుంది అనుకుంది, రాలేదు, చాలా హట్ అయింది. సరే వీళ్ళు అలాగో బోర్డు ఆడతారు కదా, అప్పుడు నామినేషన్లో గట్టిగా దొబ్బుతాం అని చెప్పి స్క్రీన్ ప్లే నడిపింది. ఎందుకంటే వాళ్ళందరికీ తెలుసు అక్కే దొబ్బేసిందని. ఎందుకంటే ఫుడ్ మానిటర్ కామ్గా ఉంది, గుడ్డు కంపు వస్తుందని ఎమాన్యులే చెప్తున్నాడు, డెమాన్ పవన్ వీళ్ళు తిడుతున్నాడు, వీళ్ళు అడగండి ఫుడ్ మానిటర్ మిమ్మల్ని ఇంకోసారి ఇది రిపీట్ అయితే తీసి పారదొప్పుతా అంటాడు. అసలు అప్పుడే తీసి పారదొప్పాల్సింది, కానీ ఏమవుతున్నావు ఇంకా కంటెంట్ వద్దును. సో తీసి పారదొప్పకుండా అలా ఉంచడమే మంచిది. సో ఓవరాల్గా నాన్ సెన్స్, దిస్ ఇస్ కంప్లీట్ నాన్ సెన్స్, బుల్షిట్, క్రింజ్ అల్ట్రా ప్రో. ఈ విషయంలో సంజన గారిని ఎవరైనా సపోర్ట్ చేస్తే వాళ్ళకి రెస్ట్ ఇన్ పీస్ అంతే. నెక్స్ట్ ఫోన్ అక్కర్లేదు. ఇందాక నేను వాయిస్ నోట్ పెట్టాను కదా, ఒకటి చెప్పండి, టాస్క్ మీకు అర్థమైంది కదా. 4 కెప్టెన్సీ కంటెండర్స్లో ఉన్నారు. ఓకే, పవన్ కళ్యాణ్, ఎమాన్యుల్, రితు చౌదరి అండ్ రాము. 4 డిజర్వ్డ్. వీళ్ళు 4 డిజర్వ్లో ఎవరైనా ఎక్కువ డిజర్వ్డ్ అని మనల్ని అడిగారు అనుకోండి, ఈ ప్రాసెస్ కాకుండా ఎవరని చెప్తాం, ఎయిదర్ ఎమాన్యుల్ ఆర్ కళ్యాణ్. ఎందుకంటే ఓవరాల్గా ఈ వారంలో జరిగిన టాస్క్లో అద్భుతమైన పర్ఫార్మెన్స్లు వీళ్ళు ఇచ్చారు ర్యాంకింగ్ ప్రకారం చూస్తే. అలా అని చెప్పి రితు ఆడలేదంటే ఆడారు, వీళ్ళు కూడా రితు చాలా బాగా ఆడారు, రాము ఆడారు. బట్ మనం ఒక సీక్వెన్స్లో ఒక ఆర్డర్ అనుకుంటే వీళ్ళిద్దరు అనుకుంటాం. సో వీళ్ళిద్దరూ ఉంటే బాగుండని చెప్పి మనకు సైకలాజికల్ ఫీలింగ్ ఉంటుంది, అరే వీళ్ళిద్దరు బాగా ఆడారు కదా, వీళ్ళిద్దరూ లాస్ట్ వరకు వెళ్ళుండి హోరాహోరీగా వెళ్ళి ఇందులో ఎవరో ఒకరు విన్ అయినా కూడా మనకి సాటిస్ఫై అవుతుంది. హ్యూమన్ టెండెన్సీ అదే. బట్ బిగ్ బాస్ మై అలాగా హ్యూమన్ టెండెన్సీలు ఉండవు కాబట్టి బిగ్ బాస్ మై కూడా సైకోలాగా బిహేవ్ చేస్తారు కాబట్టి బొక్క పెట్టాలి కాబట్టి ఇలాంటి టాస్క్ డిజైన్ చేశారు. టాస్క్ ఏంద్రా అంటే వీళ్ళ చేతుల్లో లేదు, వీళ్ళు ఆడితే గెలిచే చేతుల్లో లేదు, చిన్నదే ఉంది, మిగిలినంతా మిగిలిన వాళ్ళ చేతిలో పెట్టారు. సో ఆబ్వియస్గా రకరకాల డైనమిక్స్ మారుతాయి కదా. సో వీళ్ళు 4 తప్ప మిగిలిన వాళ్ళందరూ ఎక్సెప్ట్ సంచలక్, బట్ సంచలక్ కూడా ఇచ్చే డెసిషన్ 13 మంది ఉన్నారు కదా, మిగిలిన 9 మెంబర్స్ కూడా ఈ గేమ్ ఆడొచ్చు. ఎలారా అంటే అక్కడ ఒక డాన్సింగ్ ఫ్లోర్ పెట్టారు, ఒక అంబ్రెల్లా ఏమో రెడ్ బాక్స్లో పెట్టారు, అక్కడ ఒక బ్లూ బాక్స్ ఉంది, రెడ్ బాక్స్ దగ్గర వీళ్ళు 4 ఉంటారు. సో అక్కడ బజార్ సౌండ్ వస్తుంది, అక్కడ గంట కూడా పెట్టారు, ఒక లైన్ పెట్టారు. సో బజార్ సౌండ్ రాగానే పార్టిసిపేట్ చేసిన దాంట్లో ఎవరైతే ఫస్ట్ గంట పట్టుకుంటారో వాళ్ళు వెళ్ళి డ్యాన్స్ వేయాలి. వాళ్ళు వెళ్ళి డ్యాన్స్ వేసిన తర్వాత వీళ్ళు 4 ఒకరిని లేపేస్తారు. సో డ్యాన్స్ వేసే లోపల, ఆ పాట అయ్యే లోపల ఈ అంబ్రెల్లాని రెడ్ బాక్స్ నుంచి బ్లూ బాక్స్ వరకు ఎవరైనా డౌట్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ డెమాన్ పవన్ వచ్చాడు, కళ్యాణానికి డౌట్ ఉంది, డెమాన్ పవన్ కానీ పాట అయ్యే లోపల ఉంటే నేను లేపేస్తాడు. ఆ డౌట్ ఉన్నాడు ఈ రెడ్ బాక్స్లో ఉన్న అంబ్రెల్లాని తీసుకెళ్ళి బ్లూ బాక్స్లో పెట్టారు అనుకోండి, డెమాన్ పవన్ అక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోవాలి. సో వీళ్ళ చేతుల్లో కూడా కొంత పెట్టాడు బిగ్ బాస్, ఫేర్ ఎనఫ్. ఇది గేమ్, జస్ట్ చూడలేని వాళ్ళ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇందులో సంచాలక్గా తనూజని పెట్టారు, తనూజ సంచాలక్ అండ్ ఆడమంటే ఆడమన్నారు, బట్ అక్క ఏమని చెప్పిందని అందుకే అక్కని తిట్టారు. ఒకవేళ ప్లేయర్లో ఆడుంటే నేనేం ఫీల్ అయ్యి కదా, సర్లే నాన్న అంటుంది ఈ సంగీతం ఎలాగో ఉన్నది కదండి, నేను ప్లేయర్గా ఆడను, సంచలక్గానే ఉంటాను, ఫేర్గా డిసిషన్ తీసుకుంటా అని చెప్పి మళ్ళీ వెళ్ళి రితుకి హెల్ప్ చెయ్యు, ఎంతసేపు రాము అయినా నీకు కాలు పట్టుకోవాలా, ఇది లైవ్లో ఉంటుంది, నీకు కాలు పట్టుకోవాలా నాన్న, నీకు కాలు పట్టుకోవాలా, రితు నిన్ను చెయ్యి నాన్న, నీ మీద నమ్మకం ఉందే కదా నాన్న, ఇదంతా చేశాను నాన్న ఆల్రెడీ రాముకు మాట ఇచ్చాడు, ఇంక ఈ రోజు నుంచి రాముది ఇప్పుడు వరకు దివ్యాదిను బర్నీదే భజన అనుకున్నాను, మిడ్ నైట్లో మా యాడ్ అవుతాడు, 3 భజన సత్తా నేను. ఓకే, అది వేరే మ్యాటరు, నాన్ సింక్లు అండి. సో ఎక్కడున్నా నేను, సో సంచలకంగా ఉంది అక్కడ రాంగ్. ఇది కాన్సెప్ట్ మీకు అర్థమైంది కదా. ఇందులో బుర్రున్నోడు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎంత ఫ్రెండ్స్ అయినా, ఎంత డైహార్డ్ ఫ్యాన్స్ అయినా, ఎంత బాండ్ ఉన్నా, ఇద్దరికి వచ్చేసరికి ఎవడో ఒకడే విన్ అవుతాడు. తనూజ ఆ పాయింట్ చెప్తుంది, నేను మళ్ళీ క్రిస్టఫర్ నోలాన్ స్క్రీన్ ప్లేలో వెళ్ళాను అనుకోకండి, ఇదంతా అయిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ ఎమోషనల్గా ఉన్నాడు. నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంట్రా అంటే, డిమాండ్ పవన్ రాంగ్ అర్థం చేసుకుంటున్నావు, లాస్ట్లో నువ్వు రితు ఉన్నారనుకో, డిమాండ్ ఎవరిని సెలెక్ట్ చేస్తాడు పవన్,
రితునే కదా, ఎండ్ ఆఫ్ ద డే ఒక్కడే కదా విన్ అవుతాడు. మంచి మాట, చాలా మంచి మాట తనూజ దగ్గర. నువ్వు ఎందుకు ఇలాగే ఎమోషనల్ తీసుకున్నావు, స్పోర్టివ్గా ఉండంటే, నాకు ఒక్క సెకండ్ 24 గంటలు వెనక్కి వెళ్తే గంగా బాత్రూంలోకి వెళ్ళి అరగంట ఏడిసింది. సర్లే ఏదో మంచి మాటలు చెప్తుంది కదా అని చెప్పి ఇంకా ఎక్కువ మాట్లాడలేదు. కానీ ఓకే, స్పోర్టివ్నెస్ గురించి నువ్వే చెప్పాలా అక్క అనుకున్నా. కానీ ఓకే, వాట్ ఎవర్ ఇట్ కుడ్ బి, ఆ అమ్మాయి ఏదైతే చెప్పిందో దట్స్ అ లాజికల్ పాయింట్. ఏంటంటే అరే చివరికి నువ్వు రీతు ఉన్నా కూడా నువ్వు రీతునే తీయాలనుకుంటావు కదా, ఇందులో గేమ్లా చూడాలి, బాండ్ని ఫ్రెండ్షిప్ని ఎందుకు తెస్తారు? ఈ చిన్న లాజిక్ అర్థం చేసుకుంటే అసలు అంత గొడవ అవ్వదు. సో తనూజ చెప్పిన పాయింట్ స్పాట్ అని, కానీ మనోడికి అర్థం కాలే. ఇప్పుడు మనం డైరెక్ట్ మళ్ళీ వెనక్కి వద్దాం. సో బేరాల గురించి మాట్లాడుకుందాం. ఇందులో ఏంది, బేరాలు ఆడుకున్నారు, ఒక్కొక్కరు రకరకాల బేరాలు మాట్లాడుకున్నారు. భరణిని అయితే మనోడు ఫిక్స్ చేసి పెట్టుకున్నారు. భరణిని రాము ఫిక్స్ చేయ. సో భరణి గారు అయితే ఫస్ట్ నుంచి ఫిక్స్ అయ్యారన్నమాట. కూతురు అడిగినా కూడా లేదమ్మా, ఆడు నన్ను కాల్ పట్టించుకున్నాడు, నేను రాముకే హెల్ప్ చేస్తానంటే నాన్న 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 అన్న అక్కడ దొబ్బలే. సో క్లారిటీ వచ్చింది. ఏంది, అమ్మాయి పేరేంటి, రితుకి క్లారిటీ వచ్చింది. ఏం క్లారిటీ వచ్చిందంటే భరణి వస్తే నన్ను లేపేస్తాడు, ఏదో టైంలో లేపేస్తాడు, ఎందుకంటే రాముని సపోర్ట్ చేస్తున్నాడు. పాయింట్ నెంబర్ 1. ఈ అమ్మాయి వెళ్ళి డెమోన్ అడుక్కుంది, డెమోన్ పవన్ చేస్తాడు. డెమోన్ పవన్ చేస్తాను దాన్ని ఓకే, మనం పులిహోర యాంగిల్ పక్కన పెడితే డెమోన్ పవన్కి ఈ అమ్మాయి హెల్ప్ చేసింది. సో ఆడు నేను ఫీల్ అవద్దు, మనకని చిన్నవాడు అడిగాడు. సో మన డెమోన్ కూడా హెల్ప్ చేయడంలో తప్పే ఉంది, లాయల్గా ఉన్నాడు. అమ్మాయి ఉందని చెప్పి మన పులిహోర పక్కన పెడితే లాయల్గా ఉన్నాడు. సో అందులో నేను తప్పు పెట్టను, ఈ పాయింట్ గుర్తుపెట్టుకుని. సో లాయల్గా ఉన్నప్పుడు మనం చేయాల్సింది ఏంటి, అటుపక్క రీతుని ఎలాగైనా గెలిపించాలని అనుకుంటాడు. దిస్ ఈజ్ పాయింట్ నెంబర్ 2. రకరకాల బేరాలు ఉంటాయి. ఇమాన్యుయల్కి పెద్ద హెల్ప్ ఏమి రావట్లేదు, బట్ ఇమాన్యుయల్కి ఇప్పుడు కట్టపద వస్తుంది. శ్రీజ ఏమంటుందంటే నేను నిన్ను ఫస్ట్ తీను అంటది. బాగా గుర్తుపెట్టుకుని, ఫస్ట్ ఇమాన్యుయల్కి నేను తీను అంటది. తర్వాత ఇక్కడ ఎంత కన్ఫ్యూజన్ ఎందుకు వచ్చిందిరా అంటే, ఫస్ట్ రితుకి 2 పాయింట్ల దగ్గర అర్థమైపోయింది. ఒకటి శ్రీజ దగ్గర, ఒకటి పవన్ కళ్యాణ్ దగ్గర. ఇందాక పవన్ కళ్యాణ్ వాయిస్ మీకు వినిపించని చూసారా, నలుగురు ఎవరిని నమ్మలేవరా, నేను నమ్మకం పెట్టుకోలే, ఆ టైంలో ఎవరు ఏదైనా జరగచ్చు, నన్నేది ఫస్ట్ తీసేస్తారు అని అన్నాడు. సో ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్లారిటీలో మనోడు ఉన్నాడు. ఎవరు వచ్చినా నన్నే తీసేస్తారని మనోడి నోట్లో నుంచి మనోడే చెప్పాడు. సో నలుగురిలో ఒకరు డెమాండ్ పవన్ కదా, దానికి ఎందుకు అది హట్ అవడంలో, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. తర్వాత శ్రీజని అడిగినప్పుడు, ఇది లైవ్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది, శ్రీజని అడిగినప్పుడు రితు ఏం చెప్పిందిరా అంటే, ఒరే మీరు నా ఆప్షన్లో లేరురా, రాము కానీ ఇమాన్యుయల్ కానీ ఉన్నారు, దాని తర్వాత మీరు అని చెప్తుంది. సో అప్పుడు ఈ అమ్మాయి ఏమనుకుంటుంది, సరే ఫస్ట్ నన్ను తీయలేమో అని. అప్పుడు కూడా మీరు గమనించాల్సింది, బిగ్ బాస్ డెమాన్ పవన్ గంట కొట్టేసిన తర్వాత చెప్తాడు, ఒక్కసారి కొట్టినోడు తర్వాత కొట్టకూడదని. సో ఫస్ట్ టైం వెళ్ళిన వాళ్ళకి ఎవరికీ క్లారిటీ లేదు. ఎందుకు ఫస్ట్ టైం వెళ్ళిన వాళ్ళు ఏమనుకున్నారంటే ప్రతిసారి వెళ్ళొచ్చు అనుకున్నారు. సో రితు ప్లేస్లో ఉన్న వాళ్ళకి శ్రీజ కానీ పొరపాటున వెళ్తే మల్టిపుల్ టైమ్స్ నన్ను ఏదో టైంలో లేపేస్తుంది. ఫస్ట్ టైం వెళ్తే ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ వచ్చేసరికి కళ్యాణ్ పొజిషన్ తోడులో పెట్టింది, బట్ ఎప్పటికైనా రిస్క్ అని మైండ్లో ఉంది కదా. తర్వాత ఆట స్టార్ట్ అయ్యే టైంకి వచ్చి ఏం చెప్తుందంటే, ఏమోరా క్లారిటీ లేదు, నేను ఏదైనా చేయొచ్చు అంటది. సో రితుకి ఆట స్టార్ట్ అయ్యే టైంలో వీళ్ళు మైండ్లో ఏం ఫీడ్ చేశారంటే, కళ్యాణ్ ఏమైనా జరగవచ్చు, నన్ను నమ్మొద్దు, మిమ్మల్ని అంటే వైస్ వర్సా చెప్పాడు, మీరు నన్ను నమ్మొద్దు, నేను మిమ్మల్ని నమ్మొద్దు, ఫస్ట్ నన్నే లేపేస్తారు. సో వీళ్ళు గేమ్లో చూస్తారు, ఎనీ టైం వీళ్ళు లేపియొచ్చు అనుకుంటారు. శ్రీజ వచ్చేసరికి ముందు ఏమన్నదంటే, పవన్ కళ్యాణ్ నువ్వు నా ఆప్షన్లో లేనంటావు, తర్వాత వచ్చేసరికి ఏదైనా చేయొచ్చు. సో ఈ అమ్మాయికి ఎలా ఉంటుంది, అరే ఇది తేడాగా ఉంది, అక్కడ అజైల్గా ఉన్నోళ్ళు అంటే ఫాస్ట్గా పరిగెట్టేవాళ్ళు డిమాండ్ పవన్, శ్రీజ. ప్రతిసారి డిమాండ్ పవన్ వెళ్ళాలని రూల్ లేదు కదా. శ్రీజ వెళ్తే ఇక్కడ వీళ్ళు చెప్పిన మాటల ప్రకారం నన్నే లేపేస్తారు అనుకున్నప్పుడు, అది గేమ్ కాబట్టి గేమ్లోనే చూడాలి కాబట్టి, ముందు స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయిన కళ్యాణ్ని లేపేస్తే అప్పుడు శ్రీజ నన్ను లేపదు కదా, ఎందుకంటే ఆమె కళ్యాణ్కి డైరెక్ట్గా ఫస్ట్ సపోర్ట్ చేస్తుంది అని చెప్పింది కదా. సో అని చెప్పి డిమాండ్ పవన్కి షోలో చెప్పింది, పవన్ కళ్యాణ్ ఉంటే మనం విన్నాము, పవన్ కళ్యాణ్ తీయండి. డిమాండ్ పవన్ ఏదైతే లాయల్గా ఉన్నాడో రీతు ఏం చెప్పిందో అదే తీసింది. సో ఇప్పుడు బెల్ల కొట్టారు, డిమాండ్ పవన్ వెళ్ళి తీసాడు, పాట పాడే ఏమంటారు డ్యాన్స్ చేసాడు. తర్వాత కళ్యాణ్ ఏంటంటే, ఎక్కడ జాలేసిందంటే, కళ్యాణ్ ఇది ప్రిడిక్ట్ చేయలేపాడు, డిమాండ్ పవన్ వచ్చి వెంటనే మనోన్నే తీస్తారని. కానీ ఆట డిమాండ్ పవన్ వచ్చి ఇక్కడ తీగిపోతే తర్వాత అయినా తీస్తాడు కదా, అది అర్థం చేసుకోవాల్సింది. సో అందుకే అక్కడ డిఫెండ్ చేసుకోలేదు. సో ఇక్కడ కళ్యాణ్ అనుకున్నాడు, అందుకు గట్టిగా అట్టాడు డిమాండ్ పవన్ తీయడని చెప్పి. డిమాండ్ పవన్ చెప్పాడు తీసేస్తా అని చెప్పి, డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ పేరు చెప్పాడు. మనోడు హార్ట్ బ్రేక్ అయింది, మనోడు కాసేపు పక్కన పార్క్ చేస్తే ఇందులో డిమాండ్ పవన్ తప్పే ఉంది. డిమాండ్ పవన్ ఏం చెప్తున్నారు అంటే, ఫస్ట్ ప్రియారిటీ రితు, సెకండ్ ప్రియారిటీ కళ్యాణ్. బట్ గివెన్ దట్ అప్పుడు అనొచ్చు, అరే సెకండ్ ప్రియారిటీ కళ్యాణ్ ఉన్నాడు, ఫస్ట్ టైం ఎందుకు లేపేస్తారు అంటే, ఇక్కడ ఆట ఎలా ఉందిరా అంటే, లెట్స్ సే
ఫస్టే శ్రీజ వచ్చేసి రితుని లేపేసింది అనుకో, దెర్ ఈస్ నో పాయింట్ కదా. సో అక్కడ స్ట్రాంగ్ ఎవరు ఉన్నారు? కళ్యాణ్ ఉన్నాడు. మన కళ్యాణ్ టీం వాళ్ళు ఎవరైనా ప్రామిస్ ఇచ్చారా? లేదు బ్రో ఫస్ట్ 2 రౌండ్లు మిమ్మల్ని వదిలేస్తానే. కాంక్రీట్గా ఎవరు ఇవ్వలేదు. కళ్యాణ్ కాంక్రీట్గా ఇవ్వలేదు, శ్రీజ మాట మార్చేస్తుంది. సో అలాంటప్పుడు ఏమనుకుంటారు? వీళ్ళు కంఫర్మ్గా నన్నే లేపుతారు, ఒక రౌండ్ అనుకోలేదు. దాని తర్వాత చెప్పాడు బిగ్ బాస్ ఒకసారి ఆడిన వాళ్ళు ఆడకూడదని. సో డిమాండ్ పవన్ చేసిన తప్పేం లేదు, ఇందులో రితు చౌదరి చేసిన తప్పేం లేదు. ఇక్కడ పెంటంతా ఎవరైనా పెట్టారని కన్ఫ్యూజన్ ఎక్కువ క్రియేట్ చేసిన శ్రీజ, అండ్ వెళ్ళే ముందు బాత్రూమ్ దగ్గర ఆ పాయింట్ చెప్పిన కళ్యాణ్. సో ఇందులో మనం రితు చౌదరిని ఎందుకు తప్పు పట్టాలి? అండ్ సరే కళ్యాణ్కి బాధ వేసింది, ఫ్రెండ్ అనుకున్నాడు, ఆ పంచాయతీ కాస్త పక్కన పెడదాం. శ్రీజ చేసిన ఇంకో ఏంది ఓవర్ స్ట్రాటజీ మాట. ఇదే అగ్ని పరీక్షలో దెబ్బలు పెట్టేది ఏంటంటే ఓవర్ స్ట్రాటజీ అప్లై చేసింది. అంటే నా మూసు పక్కోడికి తెలియకూడదు, నా మూసు ఏమంటే షాక్కు గురవ్వాలి మన మూసు, అలా అని చెప్పి కాసేపు ఇమాన్యుల్ ఉన్నాడు అంటది. ఇమాన్యుల్ ఉన్న తర్వాత ఏమో కళ్యాణ్ వచ్చి వద్దు ఇమాన్యుల్ తీయొద్దు, ఇమాన్యుల్ మన సపోర్ట్ వస్తుంది అంటే సరే రాము అంటది. రాము తర్వాత ఇమాన్యుల్ అంటే తర్వాత రాము తర్వాత రితు అంటది. తర్వాత మళ్ళీ వెళ్ళిపోయే ముందు వచ్చేసరికి ఏమో నా క్లారిటీ లేదు, నేను ఎవరినైనా తీయొచ్చు అంటది. ఎవరికి బొక్కెట్టిందో తెలిసింది, రితు కాదు కళ్యాణ్కి బొక్కెట్టింది. ఆమె క్లారిటీతో రితు చౌదరికి అమ్మ నేను నిన్ను ఫస్ట్ 2 రౌండ్లో నేను తీయనే తల్లి అని ధైర్యంగా బలంగా చెప్పింది అనుకోండి. రితు చౌదరి వెళ్ళి డిమాండ్ పవన్ చెవులో చెప్పదు. జస్ట్ బికాజ్ శ్రీజ అలా చెప్పడం వల్ల ఆమెకు భయం వేసింది. ఎందుకంటే ఇద్దరు స్టేట్మెంట్లు అలా ఉన్నాయి. అక్కడ కళ్యాణ్ స్టేట్మెంటు నమ్మశక్యంగా లేదు, శ్రీజ స్టేట్మెంటు నమ్మశక్యంగా లేనప్పుడు ఆటలో ఆమె సేవ్ చేసుకోవాలి కదా. ఇక్కడ ఫ్రెండ్ తొక్క ఏముంది, ఆ మాటలు డిమాండ్ పవన్ చెప్తే డిమాండ్ పవన్ చేశాడు. డిమాండ్ పవన్ కూడా తెలియదు నెక్స్ట్ స్టేజ్లో లేపేస్తారని చెప్పి. సో ఫెయిర్ ఎనఫ్, ఇందులో ఇద్దరిది రైట్ అనిపించింది, ఏమి రాంగ్ అనిపించలేదు, ఏం వెన్నుపోట్లు బొక్కపోట్లు. ఇక్కడ వెన్నుపోటు ఎవరైనా పొడిచాడరా అంటే ఓవర్ స్ట్రాటజీ అప్లై చేసి శ్రీజ చేసిన ఇంకో మిస్టేక్ చెప్తా చూడండి. ఇది అయిపోయిందా లైవ్లో, ఇది అయిపోయిన తర్వాత ఎంత పెంట పెడతా తెలుసా, డిమాండ్ పవన్తో గొడవడుతూ ఇది ఆ నాన్ సింక్లో మాట్లాడి నేను డిమాండ్ పవన్ నెక్స్ట్ నేను రీతులు లేపేస్తా అంట. తర్వాత ఇమాన్యుల్ వచ్చి అడుక్కుంటాడు, నువ్వు నాకు తీయు కదా, నేను తీయను అంటది. పెద్ద వెన్నుపోతుంది తీయను అంటది. తర్వాత మీరు నాకు తెలుసు మీ బీపీ రగిలిపోతుంది, మీరు నెక్స్ట్ ఏ పాయింట్ చెప్తారు అనుకో నాకు అర్థమైంది, వస్తా రుకో వస్తున్నా. ఇమ్ముని తీయనని చెప్పింది, రితుని తీస్తానని చెప్పింది, గంట కొట్టింది. తెలుసు ఇది ఒక్క ఆప్షనే ఉందని తెలుసు అమ్మాయికి, ఈ ఒక్క ఆప్షనే ఉందని తెలుసు. ఎందుకంటే డిమాండ్ పవన్కి తెలియదు ఒకసారి గంట కొట్టిన తర్వాత మళ్ళీ ఎలా చేస్తారు అనుకుంటారు. బట్ తర్వాత బిగ్ బాస్ చెప్తారు శ్రీజాకి తెలుసు, శ్రీజాకి ఒకసారి పట్టుకుంటే ఇంకో పట్టుకోలేదని. సో అలాంటప్పుడు ఇమ్ముకి హెల్ప్ చేస్తా అని చెప్పి గంట పట్టుకున్న తర్వాత ఆ స్టేజ్ మీదకి ఎక్కే ముందు ఇమాన్యుల్కి వెళ్ళి చెప్తుంది, ఇమ్ము నేను నిన్నే తీస్తున్నానని. కోపం మీద నేను గేమ్ సరిగ్గా ఆడకపోతే రాంగ్ అవుతుంది, సో నేను నిన్నే తీద్దాం అనుకుంటున్నాను రితుని కాదని. ఫ్యూజులు కొట్టుంటాయి, వేరే వాళ్ళు చాలా పెద్ద డ్రామా చేస్తారు, ఇమాన్యుల్ ఆ డ్రామా చేయలేదు. అందుకే ఆ పాట పాడినప్పుడు మనోడు ఫైట్ చేశాడు, పాపం వర్కౌట్ అవ్వలే. సో ఇప్పుడు మీరు అనొచ్చు ఏం బ్రో ముందు అలా ఉంది, తర్వాత ఆలోచించింది, ఫెయిర్గా ఆడాలనుకుంది, ఇమాన్యుల్కి ఇంతకుముందు కెప్టెన్సీ హెల్ప్ చేసింది, మనోడు యూజ్ చేసుకోలేవు, ఈ సొల్లొద్దు. అది డైరెక్ట్గా ముందే చెప్పేస్తే అయిపోద్ది. నువ్వు గంట పట్టుకోకుండా ముందు చెప్పడం వల్ల ఏం జరిగిందో చెప్పనా, ఏం ఇంపాక్ట్ అయిందో తెలుసా? సంజన గారు ఏమనుకున్నారు తెలుసా లైవ్లో, ఇమాన్యుల్ని పట్టుకోదు, సో ఎయిదర్ రీతుకి వెళ్తుంది అని చెప్పి మిగిలిన వాళ్ళు బ్లాక్ చేసింది సంజన. సో దానివల్ల మిగిలిన వాళ్ళు గేమ్ ప్లే బొక్క అయిపోయింది కదా. ఇంకో పాయింట్ ఏంటి చెప్పనా, ఇమాన్యుల్కి డైరెక్ట్గా చెప్పేసింది అనుకో, ఇమ్మో నేను తీసేస్తాను, గంట పట్టుకోకముందు తీసేస్తానని చెప్తే ఇమాన్యుల్ ఫస్ట్ బతిమాలడు, ఇంకో స్ట్రాటజీ అప్లై చేస్తాడు. సంజన మమ్మీనో లేకపోతే బర్నీ అన్య ప్లీజ్ దయచేసి నువ్వు వచ్చి పట్టుకొని పోనీ ఎవరినో రితుని ఎవరినైనా లేపు, ఏదో ఒక అడుక్కోవడం ఏదో చేసుకుంటాడు కదా. ఇవన్నీ బొక్క ఎవరు పెట్టారు? శ్రీజ స్ట్రాటజీయే, కానీ అది వెన్నుపోటు. ఇక్కడ ఈ వెన్నుపోటు వల్ల ఎవడు వల్ల అయిపోయాడు? ఇమాన్యుల్. ఇప్పుడు కళ్యాణ్ మీకు అంత బాధ వస్తుంది, ఇమాన్యుల్ కూడా గుడ్డులా ఆడాడు కదా. కళ్యాణ్ ఇంకా అక్కడ ఎమోషనల్ అయ్యి కొంచెం సీన్ చేసి మాటలు జారాడు. ఇమాన్యుల్ ఎటువంటి మాటలు జారాలే, కామన్ కంపోజర్గా ఉన్నాడు, బాధ వస్తుంది దిగమింగుకున్నాడు. సో నాకు బాగా నచ్చాడు ఇమాన్యుల్, కళ్యాణ్ కంటే బాగా నచ్చాడు ఇమాన్యుల్. సీన్ చేయలే, వెన్నుపోటు పడిచింది శ్రీజ. ఇదంతా ఎందుకు జరిగిందంటే ఓవర్ స్ట్రాటజీ. ఇంత ఓవర్ స్ట్రాటజీ అప్లై చేయడం వల్ల ఎంతమంది గేమ్ సర్వనాశనం అయిపోయింది చూడండి. ఇమాన్యుల్ గేమ్ సర్వనాశనం అయిపోయింది, పవన్ కళ్యాణ్ గేమ్ సర్వనాశనం అయిపోయింది, పవన్ కళ్యాణ్కి రితుకి గొడవైంది, పవన్ కళ్యాణ్కి డిమాండ్ పవన్కి గొడవైంది. మీకు హ్యాపీయే, బట్ హౌస్ హార్మనీ దెబ్బతింది. డిజర్వ్డ్ విన్నర్ రాపోవడానికి మెయిన్ కారణం శ్రీజ. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మీ విలువైన ఒపీనియన్లు కామెంట్ రూపంలో పడియండి. మీకు డిస్లైక్లు కొట్టుకుంటారు, రిపోర్ట్లు కొట్టుకుంటారు. సో అకార్డింగ్ టు మీ శ్రీజ ఇస్ ద బిగ్గెస్ట్ విలన్ ఇన్ దిస్ ఎంటైర్ ఎపిసోడ్. అది సో దాని తర్వాత ఇంక చేసేదేముంది, ఇద్దరు వెళ్ళిపోయారు. తర్వాత బర్నీ గారు వస్తారు, బర్నీ మాట మీద నిలబడ్డాడు. సో అప్పటికి తనుజ ముఖం చూడలేకపోతున్నాం. సంచలక్కైనా కూడా నాన్న ప్లీజ్ నాన్న పట్టుకున్నా అన్న రితుకి నాన్న అన్నట్టుంది.
ఇక్కడ మనం అప్రిషియేట్ చేయాల్సింది పాట లైవ్లో చాలాసేపు వేసాడు, బన్నీ అని డ్యాన్స్ వేయలేకపోతున్నాడు, ఆ కష్టం పగోడికి కూడా రాకూడదు. బట్ రితు రాము ఫైట్ చేసిన విధానం చప్పట్లు కొట్టాలి, ఇద్దరికి చప్పట్లు కొట్టాలి. రితు చౌదరి ఒక ఆడ పులిలా ఆడింది, శివంగిలా ఆడింది. రాము రాథోడ్ కూడా ఒక పులిలా ఆడాడు. అక్కడ ఎవరు గెలిచిందిరా అంటే ఆట గెలిచింది. సో ది బోత్ డిజర్వ్ టు బికమ్ ఏ కెప్టెన్. బిగ్ బాస్ చాలా కష్టపడినట్టు ఉన్నారు రితు చౌదరిని మించేద్దని, ఎందుకంటే లైన్ వరకు తెస్తారు, పాట చాలాసేపు ఎక్స్టెండ్ చేస్తారు, బట్ చివరికి వదిలేశారు. సో అలాగా రాము రాథోడ్ విన్ అయ్యి కెప్టెన్ అయ్యాడు. నా దృష్టిలో రితు చౌదరి కూడా విన్ అయినట్టే, ఎందుకంటే చాలా కష్టపడింది. మన కష్టాన్ని మనం అవుట్ సైడ్ కంటెంట్ కోసం తీసేయకూడదు. సో ఓవరాల్గా రాము రాథోడ్ హ్యాస్ బికమ్ కెప్టెన్. ఇప్పుడు ఈ విషయం మీద అప్పుడు ఇది అయ్యింది. ఇప్పుడు ఈ ఎన్ని పాయింట్లు చెప్పాను కదా, ఇప్పుడు నాకు పవన్ కళ్యాణ్ ఓవర్ రియాక్ట్ అయ్యాడు అనిపించింది. ఎందుకు ఓవర్ రియాక్ట్ అయ్యాడంటే, పవన్ ఇందాక వాయిస్ నోట్ వినిపించాను కదా, అది అనకపోయి ఉంటే నేను అంత ఫీల్ అయ్యేవాడిని కాదు. ఇక్కడ శ్రీజని అడిగి నువ్వు నన్ను ఎలా డెసిషన్ తీసుకుంటా అంటే, శ్రీజయే కదా బ్రో నీకు సపోర్ట్ చేస్తుందని చెప్పి అందరికీ చెప్తుంది. మరి శ్రీజని అడగక నిన్నెందుకు అడుగుతారు? నువ్వు వెళ్ళి పరిగెట్టి గంట పట్టుకో కదా, శ్రీజయే చెప్తుంది కదా. శ్రీజ కాసేపు ఏమో రితుని తీసేస్తా అంటారు, కాసేపు ఇమాన్యుల్ తీసేస్తా అంటారు, కాసేపు రాముని తీసేస్తా అంటారు. సో మీకు క్లారిటీ ఆఫ్ థాట్ లేదు, క్లారిటీ ఆఫ్ థాట్ కదా, అది ఓవర్ స్ట్రాటజీ. సో అటుపక్క టీం అయిన డెమాన్ పవన్ ఆ రితుని రక్షించుకోవాలనుకుంటాడు, కానీ ఇంకేం చేస్తాడు? నువ్వు ఆ ప్లేస్లో ఉన్నా కూడా అదే చేస్తావు కదా. లేదా తనూజ చెప్పినట్టు లాస్ట్ ఇద్దరికి వస్తే నువ్వేం చేస్తావు? ఫ్రెండ్ అని ఫస్ట్ తీసేస్తే లాస్ట్ తీసేస్తే అరగంటలో అయిపోయింది గేమ్. ఫస్ట్కి లాస్ట్కి ఏం డిఫరెన్స్ ఉంది? ఏం లాజిక్ లెస్ మాట. అక్కడ ఓవర్గా ఎమోషనల్ అయ్యాడని నాకు అనిపించింది. ఇక్కడ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి నచ్చకపోవచ్చు, బట్ అక్కడ ఓవర్గా ఎమోషనల్ అయ్యి రితుని బ్లేమ్ చేసినట్టు అనిపించింది. కానీ అక్కడ బ్లేమ్ చేయాల్సింది నువ్వు రితుని కాదు, డిమాన్ పవన్ కాదు, శ్రీజని. నీ శ్రీజ ప్రాపర్గా చెప్పుంటే నీకు ఈరోజు ఈ ప్లేస్లో నువ్వు ఉండేవాడు కాదు. శ్రీజ ఓవర్ స్ట్రాటజీ అప్లై చేయడం వల్ల అది జరిగింది. సో ఆమె పాపం ఆమె బతిమాలడం కానీ ఆమె ఏడవడం కానీ నాకు ఈరోజు అయితే ఏం ఫేక్గా అనిపించలేదు, చాలా జెన్యున్గా అనిపించింది. డిమాన్ పవన్ కూడా మనవాడు చాలా సేదరించుకున్నాడు కదా, అది కూడా నాకు రాంగ్ అనిపించింది. డిమాన్ పవన్ ప్లేస్లో ఎవడున్నా అదే చేస్తారబ్బా, లాయల్గా ఉన్నాడు, అందులో తప్పే ఉంది. అక్కడ శ్రీజయ్ డైరెక్ట్గా తీసేస్తాను అన్నప్పుడు మనోడు తీసేయడంలో తప్పే ఉంది. ఎందుకంటే ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకి తెలియదు, మళ్ళీ రెండోసారి కూడా రావచ్చు అనుకున్నారు, మూడోసారి కూడా రావచ్చు అనుకున్నారు. డిమాన్ పవన్కి తెలియదు, మీకు లైవ్లో ఉండే తీస్తారు అది. సో లైవ్లో వన్స్ డిమాన్ పవన్ పట్టిన తర్వాత చెప్తారు, ఒక్కసారి పట్టుకున్నాడు మళ్ళీ రాకూడదని చెప్పి. సో ఇందులో డిమాన్ పవన్ తప్పే ఉంది, ఎవరిది తప్పలే. శ్రీజ ఓవర్ యాక్షన్, పవన్ కళ్యాణ్ అతిగా రియాక్ట్ అయినది తప్ప ఏం లేదు. నాకు ఓవరాల్గా అయితే నాకు అలా అనిపించింది. మీకేమనిపించిందో చెప్పండి. దాని తర్వాత ప్రమోషనల్ టాస్క్లు ఇవన్నీ జరిగాయి. సో ఇది నా అభిప్రాయం. ఇది చెప్పాను కదా, ఇది పెట్టి వినకండి, ఇది పెట్టి వినండి, అన్నీ కనెక్ట్ అయిపోతాయి. మీ విలువైన అభిప్రాయాలు ఇప్పుడు కామెంట్ చేయండి. లైక్ చేస్తారో డిస్లైక్ చేస్తారో మీకే అంకితం చేశారు. మిడ్ నైట్ కంటెంట్ ఉంటే మిడ్ నైట్ కంటెంట్ వస్తా, లేకపోతే రేపు షార్ప్ 10-11కి ఎవరు ఎలిమినేట్ అయ్యారో వీడియో రూపంలో వస్తా. దానికంటే ముందు మీకు తెలియాలంటే మై రివ్యూస్ అఫీషియల్ అని చెప్పి ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, అది ఫాలో చేయండి. 10,000 చిల్లర ఉన్నారు, త్వరగా పోస్టులు అక్కడికి వచ్చేస్తే. అంటిల్ దెన్ ఈ వీడియోని ఆస్వాదించండి. సభకు నమస్కారం, ధన్యవాదాలు.